ద్వారకమై. అక్కడ 5 దీపాలు పెట్టారంటే ఏ పనైనా అవుతుంది. అందులో ఉద్భవించిన శక్తి మీతో మాట్లాడుతుంది. శాశ్వతమైన పరిష్కారమే అది. పిల్లల దగ్గరికి వద్దాం. చెప్పు, ఏమైంది పిల్లలు? ఇంకా నీ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చూపించాను, నోటు కూడా చూపించాను, నువ్వు అర్థం చేసుకో. ఆ సర్వే నెంబర్ చెప్పేస్తే అన్ని నేను చేస్తాను. అలా అడవిలో ప్రాబ్లం ఉంది కదా, దానికి పోతే ఆమె ప్రాబ్లం ఏ అమ్మ గురించి మాట్లాడుతున్నావు? చిన్నామె గురించి. అప్పుడు డబ్బులు బంగారం తీసుకున్నారు కదా, అది జాగపోతే ఆమెకు అమ్మకి ఎంత ఇచ్చాము మనం? ఎంత ఇచ్చాము? 2 తులాల బంగారం ఇచ్చింది. ఎంత అవుతుంది రెడ్డి? అప్పుడు తక్కువ ఉండే రేటు, ఇప్పుడు 2 లక్షలు. నేను పెట్టిన బంగారం కూడా వాళ్ళు తీసేసుకున్నాడు వాళ్ళ భర్త. కాకపోతే నాదైతే నేను ఆమెకు అప్పచెప్పలేదు. ముందుగా వాళ్ళు తీసుకొచ్చున్నారు. ఇప్పుడు ఇది నేను పెట్టేది 2 తులన్నారు. నిన్ను అడుగుతుందా? జాగా రాసిచ్చిన అట్లా. కాకపోతే ఇంట్లో ఏమైనా మళ్ళీ ఇబ్బంది పెట్టగలరని నువ్వు అలాంటి తొలగించేసి. అందుకే నేను అలా చూపెట్టాను నీకు, అర్థం చేసుకో. ఎవరిని ఏమనేది, వాడు కూడా మన భక్తుడే. కాకపోతే 2 సైడ్లో తిరిగితే విను, ఇక్కడ దేవుళ్ళు ఉంటారు, ఇక్కడ రాక్షసులు. కాకపోతే వాళ్ళ మమ్మీ ఈయనకంటే ఎక్కువ చేస్తుంది అట్లా. ఆయన కొంచెము ఇద్దరు కలిసి చక్కగా చేసి పోయి ఒకరు చేస్తుంది. చెప్తున్నాను కదా, ఎడమ పక్కకు రాక్షసులు ఉంటారు. ఆ రాక్షసుల దాంట్లోనే మళ్ళీ కృష్ణుడు ఉంటాడు. ఇంట్లో ఎవరు ఉండకూడదు బాబా. ఆ పరిస్థితిలో పోయినది చాలా మంది అంటారు. అది నమ్మకంతో పోయి ఉన్నది. పెద్ద పాపలు కూడా ఒకటి చెప్పేసి అది ఒకసారి అన్ని పెద్ద పాప అంటే సంగారెడ్డి అప్పనా? అన్ని అవి కొన్ని పాత ఫోటోలు తీసి మంచం మొన్న తీసేసినారు. తీసేసినాక వారం తర్వాత ఫుడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం అని అంటున్నారు. మళ్ళీ హాస్పిటల్ పోయింది, తక్కువ అయింది. కాకపోతే అది 30 ఏళ్ళ నుంచి అలా అమ్మ వాళ్ళ గురువు పూజ చేస్తుంది. గురువు అంటే ఏ గురువు? చాలా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా గురువే. అది వాళ్ళ అత్త మామకు గురువుకు నడుస్తారు. ఏం గురువు అంటే దమ్మం కట్టిమా ఎట్లా నాకు తెలియదు, అది తెలుసుకోవాలి కదా. అయితే ఏ గురువు అంటారో మైపునగర్ సైడ్ అయితే అవన్నీ ఉండరు. ఈ వీళ్ళకు ఏది కూడా పనులు జరుగుతలేవు కదా. అయితే ఒకప్పుడు వేరే ఫోటోలు నుంచి ఒక బెట్ట అవన్నీ తీసి అన్నమాట. మొన్న తీసేసి మొత్తం బయట తీసేసి పడేసి అట్లా వేసినందుకు నాకు ఇట్లా అవుతుంది, జ్వరం వచ్చిందా ఎందుక. కాకపోతే నాకు ప్రశాంతంగా ఉందా తీసేసినందుకు అని ఒకటి వాళ్ళ బాగా ఉండే, ఒకటి గురువులు. నేను అందుకే చెప్తున్నాను, మామది ఆత్మలో ఉండాలి, ఫోటోలలో కాదు, ఆత్మలో ఉండాలి. దలుచుకోమని, నీళ్లు తీసుకోమని, రోజు పొద్దున దలుచుకోమను, మంత్రోచ్చరణతోని రోజు హరినారాయణ అని మన ఏ పేరు అయినా విలువ మనం అది వేసుకొని నీళ్ళు తాగమను, మంచిగా ఉంటుంది. పాప హాస్టల్ కూడా పోయిన 20 రోజులు బాగుంది. ఈ నెలలో మళ్ళీ వారం చెప్పాను కదా, చెప్పిన దానికి అడుగు లేకపోతే అదే కష్టం. చేతులు నా చేతులు ఏం లేదు మమ్మీ. నా పరిస్థితులు ఉంటే నేను ఎన్నిసార్లు బాగా కలిసింది. కొంచెం ఆయన నమ్మలేదు వాళ్ళ భర్త. ఆయన ఏమో విద్యాష్టంగా చేయాలి. నేను ఇక్కడే లోక కళ్యాణం 2 అర్థాలు చెప్పాను. ఇక్కడ రాక్షసులు ఉంటారు. ఇప్పుడు మన ఆయన రాక్షసులు ఉన్నాడు, ఏం చేస్తాం మరి. ఆయన కూడా అంతే, పెద్ద ఆయన కూడా నమ్ముతాడు. అట్లా పైసా ఖర్చు పెట్టడానికి ఎంత కోడు. ఇదంటే ఏంటనేది వాళ్ళకి తెలియదు. భక్తి అమ్మా, యోగ స్థితి అంటే ఇంకా కొన్ని రోజులు ఉంది. వాళ్ళని కూడా వదిలిపెట్టాను, ఏం బాధపడకు. వాళ్ళని కూడా వదిలిపెట్టాను. వాళ్ళు కూడా మన దీంట్లోకి వస్తారు. లాస్ట్కి అయినా కూడా దీంట్లోకి వస్తారు, చేస్తారు, మార్గం చేస్తారు, బాధపడకు. నడిపాయనే కొంచెం ప్రాబ్లం ఉండే, ఇప్పుడు డ్యూటీ చేసుకుంటుంది. ఆరోగ్యం మాత్రం అంతంతే ఉంది. అక్కడ చేస్తుంది అమ్మ దగ్గర. ఏం బాధపడకు, ఆయమ్మ కూడా దారి ఒక పాపన బాబన ఇంకా కొంచెం ఇప్పుడే ఆపరేషన్ అయింది, అవన్నీ మార్పు కావాలి కదా. కొంచెం అన్నారంటే మన గర్భసంచి తీసేయాలని అన్నారు కానీ ఓంకారం చేయమని చెప్పు, ఖచ్చితంగా మార్పులు వచ్చేసి. ఫంక్షన్ ఉండే అత్త వాళ్ళ కొడుకోళ్ళలో వచ్చిన గాదరామరంలో ఇక అక్కడ ఫంక్షన్ పొద్దున దగ్గర ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి. బాధపడకు, మధ్యలో అమ్మ కూడా మంచిగా అవుతుంది.
చిన్న అమ్మాయిలు కూడా చూసుకుంటారు, ఇబ్బంది పడదు. నేను వస్తా వాళ్ళ తరపు నుంచి. వాళ్ళకి ఎప్పుడు నువ్వు ఆజ్ఞిస్తే వాళ్ళ భార్య భర్తలు ఎప్పుడు కలిసి వస్తే నాకు అప్పుడు సంతోషం. వాళ్ళ దగ్గర నేను వస్తాను నీట్గా. చిన్న అమ్మాయి వస్తుంది భర్తతోని, పెద్ద అమ్మాయి వస్తుంది భర్తతోని, వీళ్ళిద్దరు బాగుంటారు, ఏం బాధపడదు. నాకు ఈ డబ్బు కావాలి, నాకు ఏం లేదు, సంతోషంగా ఉంది. నాకు పిల్లిస్తే చాలు, నాకు కష్టం చేస్తుంది, చేతులు కాళ్ళు మంచిగా ఉంటే చాలు. నేను అందరి లెక్క ఉండాలని నాకు ఎప్పుడు లేదు బాబా. నాకు కాళ్ళు చేతులు మంచిగా ఉండాలి, నా బిడ్డలను నేను ఇంటికి ఇప్పటికి కూడా. కానీ నాకు ఏం బాధ లేదు బాబా. ఇక ఆయన ఆరోగ్యం మాత్రం అంతే ఉంది బాబా. ఏం చేస్తాను, నిత్య పూజలు చేస్తున్నావా? నిత్య పూజలు చేస్తున్నావా? రోజు అవన్నీ ఎక్కడ 2 సంవత్సరాలు ఉందేమో కానీ ఒకటి ఉంది. విభూతి తీసుకురా. నాకు వాటర్ ఇట్టి అది ఏం లేవు, అందుకే ఎప్పుడెప్పుడు రావాలి. నాగరబత్తి కూడా ఈ బాబు కొన్ని ఉంచుకున్నప్పుడు నువ్వు ఫోన్లో చిన్న పాపకు నది పాపకు పూజ చేసినప్పుడు వేయించుకున్నా, అది కొన్ని ఉంచుకుని ఉండండి. కానీ ఇప్పుడు ఒక అగరబత్తిలో కూడా సమస్యలు. నా ఆరోగ్యం ఇట్లుంటుంది, ఆయన ఆరోగ్యం అట్లుంటుంది. ఓంకారం రోజు చేస్తా బాబా. పొద్దున రోజు పూజ చేయగానే ఓంకారం చేస్తా. ఇక గంటలంటే ఒకసారి పొద్దున చేస్తా, ఒకసారి తర్వాత చేస్తా, ఎట్లా వీలైతే అట్లా చేస్తా. ఈ టైం అని చెప్తే ఆ టైంలో చేస్తాం. పొద్దున సూర్యుడు చేస్తా, చేస్తా. ఎలా చేస్తున్నావు ఒకసారి నాకు చూపిస్తావా? దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఏందని నేను చెక్ చేసుకుంటాను. అలా చేయండి. సౌండ్ ఎట్లా చేస్తాం? నీళ్ళు పెట్టుకుంటున్నావు ముందు. నీళ్ళు పెట్టుకోవాలి. ఒక పీఠం వేసుకొని గ్లాస్ నీళ్ళు పెట్టేసుకో. అగరబత్తిలకు మొట్టిచ్చేసి నా ఫోటో ఉంటే ఫోటో చేసుకున్నప్పుడు ఆ నీళ్ళు పెట్టు. నీళ్ళు మర్చిపోతున్నావు. ఆ నీళ్ళు పెట్టిన తర్వాత నీళ్ళు నువ్వు తీసుకొని భర్తకి అది మర్చిపో. ఆ నీళ్ళలో ఈ శబ్దం నువ్వు చేస్తున్న శబ్దం, నా పిలుస్తున్న శబ్దం, నువ్వు నన్ను పిలుస్తున్నప్పుడు ఆ ఓంకార నాదంలో నేను వచ్చేసి ఆశీర్వదించి ఆ నీళ్ళలో ప్రవేశమవుతాను. అది అంతర్ముఖ శుద్ధి అనేది చేస్తుంది, నాడి శుద్ధి చేస్తుంది, ఆరోగ్యం అన్నీ అవుతుంది. అది చెయ్యి, సరేనా? అన్నీ మంచిగా ఉంది బాబా. నేను హాస్పిటల్ నుండి ఇక్కడ ఉంటే కూడా నువ్వు ఊరికి వెళ్ళేసి వచ్చినావు బాబా. మా ఇంటికి చెప్తుంటే ఎప్పటికప్పుడు పిల్లలు ఇట్లా బాగా వచ్చింది, ఊరికి వచ్చింది, చిన్న కూడా ఏదైనా ప్రాబ్లం రాగానే చేస్తాను చెప్తాను. విక్రమ్ అమ్మకి నీ నెంబర్ అయ్యో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ఏదైనా సమయంలో పలకరిస్తుంది. ఇక్కడ కుడికాలు ఈ కుడిచేయి కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ వస్తుంది కదా. ఆపరేషన్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అయింది. కాదు కొంచెం మంచిగా అయింది మళ్ళీ ఇంటికి పోయినాక. కుండలు 2 ఉంటాయి. ఒక చిన్న పాప చిన్న పాప ఈయనే ఉంటుంది కదా. ఏ చిన్న పాప? ఇంకొకటి ఇస్తే బాబుకు ఒక తాయితే తీసుకోవాలి. నేను అనుకున్నాను వచ్చినట్లు కట్టించుకోవాలి. చిన్న బాబుకి వాళ్ళు ఏదో తెచ్చి కడుతురు బాబా. ఆయనకి నేనేం కూడా కట్టలేదు వాళ్ళకు. నేను ఇలా నువ్వు మంటలు ఇచ్చింది దారం కట్టింటే దారం మొన్న తీసేసిన. ఇట్లా దొడ్డుగా దగ్గరికి అయినా మొన్న తీసేసిన. నేను అనుకోకుండా వచ్చిన దారం తీసుకురామని బెట్ట, ఆ బంధన తీసుకురామని, కవర్ తీసుకురామని పెట్టి. ఎందుకు కారు దాచి పెడుతున్నా? మొత్తం తీసుకురామని. ఇంత పెద్ద అంజనే ఇంట్లోనే ఇంత పెద్దగా ఉంది. రాగిదా ఇక్కడ దాకా కట్టి అక్కడ ముందు చెప్తాను చుట్టాలని. ఎన్ని రోజులు ఒకటేదో నిమ్మకాయ కట్టి వాళ్ళు కట్టి కట్టనా. చిన్నప్పటి నుంచి బాబా దగ్గర తీసుకోవాలి. ఆయన బాబా రూపంలో అక్కడ కూడా నేనే ఉంటాను. కాకపోతే
పోయి వీడికి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళినాడు చక్కగా పోయి దేవుడు ఉందని మొక్కుతున్నాడు బాబా బాబు అట్లా ఖచ్చితంగా ఉంటాడు బాబు కొట్టుకుంటారు. అదే ఛాయలో పెరుగుతారు, అదే ఛాయలో మార్పు వచ్చేస్తుంది. తేడా వాళ్ళు లెక్క తయారవుతుందని ఆయన ఎవరు లెక్క వాళ్ళ డాడీ లెక్క బాబు అన్నాక వాళ్ళ దాకా ఎందుకు మాట్లాడతారు? అట్లా మాట్లాడుతుంది అట్లా ఏం బాధపడతారు పిల్లగాని గురించి టెన్షన్ అట్లా మళ్ళీ మన దగ్గరికి వచ్చినా మనం చెప్పినట్టు వింటారు. ఫస్ట్ మాట్లాడినాడు బాబా 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 అన్నాడు. ఫస్ట్ మాటనే బాబా అని మాట్లాడింది. ఇల్లంతా కూలిపోయింది బాబా అక్కడి నుంచి ఇక్కడ అదే ఇంటుంది కానీ ఏం పేరు బాబు పేరు? సత్యనారాయణ బాబు. वहाँ गया वहाँ जाके आए तो हाँ वहाँ गया और लोकेशन उधर बताया फिर वहाँ जाके था इधर एक बार बैठने के बाद फोन नहीं मिलता रहता उसको बंद करवा देता हूँ कैसा है छोटा? अच्छा है छोटा भाई నిన్న ఊరిలో वो लेके गए इसमें दूध है घर में हो गया బాబు నాకు అగరబత్తి అమ్మ చెప్తాను నిన్న ఎదురులో ఖర్చు బాబా గురించి చెప్తాను ఇక్కడ మొక్కడానికి వచ్చారా అమ్మ చెప్పండి అందరం కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. అమ్మా, గత జన్మలో మీ ఇద్దరికి బంధం ఉంది. మా ఇద్దరికా వాళ్ళ ఇళ్ళ నుంచి కలిసినాం. గత జన్మలో మీ ఇద్దరికి బంధం ఉంది. అక్కడ నా సేవ చేసి తరించింది. ఆ చెప్పేటప్పుడు కూడా నేను మీ వెనకనే ఉన్నాను. నేను చెప్తున్న నా గురించి చెప్తున్న ప్రతి అక్షరానికి నేను అక్కడే నిదర్శనంగా ఉన్నాను. ఎందుకంటే శివుడి దగ్గర కూర్చున్నావని ఇక్కడికి వచ్చి కూర్చున్నానంటే అర్థం చేస్తున్నాను. అమ్మ మనసు ఇక్కడ రప్పించేసింది. ఆది అనంతంలో నువ్వు కృష్ణయ్యగా అలా కొనసాగితే ఈ దర్శనం నాకు ఎప్పుడు ఇస్తావు? ఇక్కడికి లాక్కొచ్చేసి చెప్పు తల్లి ఏంటి అది? గత జన్మకు సంబంధించిన స్నేహమే మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అయిపోయింది. ఈ రోజుతో సమాధానికి అయిపోయింది అరవడం అనేది. ఇంకా ముందు ఎలా కొనసాగుతారా ఏంటి అనేది మీ ఇద్దరు ఇష్టానికి వదిలేస్తున్నారు. ఇక నా ముందు ఈ జన్మలో మీరిద్దరు నా దర్శనం కోసం అమ్మ ఏదైతే ముందు దర్శనం చేసుకున్నాడో ఆ సరి అయిన సమాధానంతో ఈ రోజుతో ఆ సమయం ముక్తి మార్గం అయిపోయింది. తన జన్మగా నన్ను గురువుగా నీకు స్వీకరించాల్సిన అవసరం ఆ సంసారాన్ని నడిపించి ఆ మోక్ష మార్గానికి అడుగులేపించే అవకాశం నీకు ఇచ్చేసింది. మంచిగా ఉండే తాతయ్య బాబు ఇలా కూడా
నన్ను చేరుకోవడానికి ఎవరు నీకు ఇప్పుడు ఆధారం? పక్కనే నడుచుకుంటూ వెళ్తాను, అయినా కూడా నీకు తెలియదు ఎలా ఉంటాడు. బాబా 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 అంటున్నారు అని. నా శబ్దాలను బట్టే నీకు అర్థం కావాలి తల్లి. చెప్పు, ఏంటి సమస్య? ఏం సమస్య? అమ్మా, ఎంతమంది పిల్లలు? 2. ఇక్కడ నివాసం శ్రీనివాస్ నగర్. వాళ్ళు తెలుసా తల్లి? అమ్మ తెలుసా? చాలా ఏళ్ళ నుంచి తెలుసా? చెప్పారు కదా తల్లి, చూపించాను చూడు. చెప్పరు, ఎవరు చెప్పారు? అంటే ఆ అమ్మ నమ్మినట్టు నువ్వు నమ్ముతామో లేదు తెలియదు కదా. ఒక గురువుకి మళ్ళీ ఒక నింద అనేది మళ్ళీ వచ్చేస్తే అయిపోతుంది, అక్కడ ఇంకా ఏం మిగిలదు, ఏమి మిగిలదు. నువ్వు సంపాదించుకో, కోట్ల ఆస్తి సంపాదించుకో, ఒక్కసారి శబ్దం నాలుక అపశుభం పలికిందా అక్కడ గురువు కదిలిపోతాడు, ఇంకా ఏమీ మిగిలదు. అలాంటిది రావద్దని ఈ కలియుగం. నమ్ముతారో నమ్మరో ఇంకా అంతే. అమ్మ దొరకరాకపోతే ఏమైంది? ఏమో దొరకొచ్చేసి ఏదైనా కూడా సద్బుద్ధి సత్ప్రవర్తన అంటే ఖచ్చితంగా దర్శనం అవుతుంది తల్లి. నీ మనస్సాక్షి ఇక్కడ చూడాలి, ఇక్కడ దర్శనం చేసుకోవాలి అన్న అయిపోయింది. ఏ రోజుతో ఇలా కలిసేది ఉంది. అమ్మ చెప్పండి, 2 సంతానం, అబ్బాయి అమ్మాయా? సంతోషం తల్లి. ఏం పేరు అమ్మా? ఆయమ్మ కొడుకు పేరు కూడా సాయి కుమారి. మంచిగా అయిందమ్మా. చెప్పు తల్లి, ఏం చదువుకున్నాడు బాబు? ఆపేసింది, మొత్తానికి ఆపేసింది.